ఉగాది పండుగ మనకు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ వస్తుంది. ఈ పండుగ రోజున మనం చేయవలసిన విధులు ఉదయం 5:30 లోపు నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయాలి. తిలకం ధరించాలి. నూతన వస్త్రములు ధరించి తర్వాత సూర్య భగవానునికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి, అర్ఘ్యము, దీపం, ధూపం అంటే ఊదువత్తి సమర్పించి ఆ తర్వాత వేపపూత పచ్చడి విధిగా తినాలి. నింబకుసుమ భక్షణం అంటే శతాయుర్వజ్రదేహాయు సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం. ఈ వేపపూత పచ్చడిలో చింతపులుసు, మామిడి చిగుళ్ళు, అశోక వృక్షాల చిగుళ్ళు అంటే అశోక కళికా ప్రాసనంతో తయారు చేసినది. త్యామస్తశోక వరాభీష్ట మధుమాస సముద్భవ నిభావి శోక సంతాప్తం మామశోకం సదా కురు. అంటే జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను, ఓ అశోక వృక్షమా, నిన్ను సేవించుచున్నాను. మధుమాసములో చిగురించిన అశోకమా, నీవు నాకు శోకములు లేకుండా చేయుదువుగాక అని అర్థము. అశోక వృక్షంలో అట్టి దివ్యశక్తి కలదు. మరి వేపపూత పచ్చడిని ఎలా తయారు చేయాలి? వేపపూత, రెమ్మలు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లము, కొంత చింతపండు పులుసు, చిన్న చిన్న మామిడి ముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్ర, పటిక బెల్లము. ఉగాది రోజున పూర్ణ కుంభం దానం ఆచరించాలి. అంటే రాగి చెమ్మును కలశంగా ఏర్పాటు చేసి కలశ పూజ చేసి పంచపల్లవాలు వేసిన సుగంధ జలములో చందనము, పుష్పాలు, అక్షతలు వేసి పుణ్యమంత్రాలతో ఆవాహన చేసి ఒక పళ్ళెంలో బియ్యం పోసి కలశమును అందులో ఉంచి దానికి కొత్త వస్త్రమును చుట్టి పసుపు, కుంకుమ, చందనములతో అలంకరించాలి. పూజా కార్యక్రమము అయిన తరువాత పురోహితునికి దానం ఇవ్వాలి. కొత్త వస్త్రాలు, దక్షిణలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి. దీనినే పూర్ణకుంభదానము, ధర్మకుంభదానము లేక ప్రసాదానము అంటారు. పంచాంగ శ్రవణం. మనం పంచాంగ శ్రవణం వినుట వలన తిథి వలన సంపదయు, వారము వలన ఆయుష్యము, నక్షత్రము వలన పాప పరిహారము, యోగము వలన వ్యాధి నివృత్తియు, కరణము వలన కార్యానుకూలము కలుగును. ఈ పంచాంగ శ్రవణం వల్ల భూమి, బంగారము, గోవులు, ధాన్యము దానం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది. అంతేకాక రాజాది నవనాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్త్రోక్తంగా వినుట వల్ల గ్రహ దోషములు నివారణ అయి వినువారికి ఆరోగ్యము, ఆయుష్ను, సంపదల యందు శుభ ఫలితాలు కలుగును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.